పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని హాస్పిటల్ పాలయ్యాడనే విషయం తెలియటంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఈ అంశం గురించే చర్చలు జరుపుతున్నారు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మీడియాకు మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నాడని, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం శస్త్రచికిత్స చేస్తున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అరకు పర్యటనలో ఉన్నాడు. అక్కడ రచ్చబండ ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేడు ఆయన మొదలుపెట్టాడు. ఇకపోతే కాసేపటి క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జరిగిన ఈ ప్రమాదంపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుని షాక్కి గురయ్యాను. ఈ కష్టతరమైన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అటు వైసీపీ అభిమానులను, ఇటు జనసేన అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మాజీ సీఎం జగన్ నుండి ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ గురించి చేసిన మొట్టమొదటి ట్వీట్ ఇదే. వీళ్ళిద్దరి మధ్య పచ్చకట్టి వేస్తే భగ్గుమంటుంది. పవన్ కళ్యాణ్ పేరు పలకటానికి కూడా జగన్కి ఇష్టం ఉండదు. ఇటువంటిది మీడియాలో ప్రచారం అవుతూ ఉండేవి. ఇలాంటి సమయంలో ఇలా స్పందించటం నిజంగా అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కొడుకుకి జరిగిన ప్రమాదంపై స్పందించారు. ఇకపోతే అరకులో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా విశాఖపట్నానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్కి పయనం అవ్వబోతున్నారు. మళ్లీ ఆయన ఎప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తాడు వంటి వాటిపై ఎలాంటి సమాచారమూ లేదు. ఏది ఏమైనా మాజీ సీఎం జగన్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం గొడవలు పడే వైసీపీ, జనసేన పార్టీ అభిమానుల మధ్య కాస్త శాంతి వాతావరణం ఏర్పడేలా చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జగన్పై సానుకూలంగా స్పందించారు.